నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు ఆంటీ? జయలక్ష్మి. మీ వయసు? 68 మీరేం చేసేవారు ఆంటీ? వయసు. హౌస్ వైఫ్. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే? మా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అందరితో హ్యాపీగా ఉండేది. మా అమ్మ మా నాన్న అందరూ బాగానే ఉండేది. తర్వాత నెక్స్ట్ పెళ్ళయింది. పెళ్ళైన 4 సంవత్సరాలకే స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. అక్కడ 3 ఫ్లోర్లు వేసుకున్నాం. అక్కడ అందరికీ ఫస్ట్ మేమే 3 ఫ్లోర్లు వేసాం. చాలా హ్యాపీగా. ఆ తర్వాత అతను వ్యాపారం. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మీరు పెళ్ళైనప్పటి నుంచి జాయింట్ ఫ్యామిలీనా లేకపోతే మాకెవరు లేరు. ఎవరు లేరు. ఉన్నారు కానీ బావగారాలు పెళ్ళయ్యాక వాళ్ళు వేరేగా ఉంటారు, ఆడపడుచున్నారు వాళ్ళు వేరేగా. ఓకే. మేమిద్దరం అంటే ఒక 5 నెలలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నాము. ఆ తర్వాత ఎక్కడ ఉండేవాళ్ళు? వైజాగ్లో. వైజాగ్లో. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు అంటే? బాబు పాప. ఓకే. ఇప్పుడు అందరు కలిసి ఉంటున్నారా? అంటే పాప వాళ్ళకి పెళ్ళి అయిపోయింది కానివ్వండి, వాళ్ళు కొన్నాళ్ళు అత్తవారింట్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత మా ఇంటికి వస్తూ పోదు. 1 సంవత్సరం ఉన్న తర్వాత ఆస్ట్రేలియా దేశాలు వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు ఇంచుమించు ఒక 8 ఏళ్ళ వరకు వాళ్ళు చేయరు. ఇప్పుడేమో వైజాగ్లోనే వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇప్పుడు బాబు ఏమో ఇక్కడ 8 సంవత్సరాలు బట్టి హైదరాబాద్. మేము ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది బాబు దగ్గరికి వచ్చి. మీరు మీ అబ్బాయి వాళ్ళు అందరు కలిసే ఉంటారు? కలిసే బాబు వాళ్ళ దగ్గరే ఉంటారు. మీ కోడలు మీరు కలిసే ఉంటారు? అందరం కలిసే ఉంటారు. ఊరోళ్ళ పిల్లలు చూసి సంతోషం. మన పిల్లలతో మనం ఉంటే మంచిది కదా. అక్కడ ఉండే మా ఇద్దరే. ఏముంది. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే? టర్నింగ్ అంటే బాబు పాప పుట్టిన కానివ్వండి, మేము హౌస్ కట్టిన కానీ ఈ వ్యాపారం డెవలప్మెంట్ కొంచెం అక్కడి నుంచి. మీ లైఫ్లో ఇది జరగకపోయి ఉంటే బాగుండేది అని ఏమన్నా ఉందా? అంటే జాబ్ లేదని కొంచెం నాకు ఎక్కువ జాబ్ అనుకుని ఉండేదాన్ని. అదొక్కటే లైఫ్. కానీ వ్యాపారం అయ్యాక బాగానే ఉండేది. మా వాళ్ళందరి మీద మేమే బాగా డెవలప్ అయ్యాం జాబ్లో కన్నా. లవ్ అంటే ఏం చెప్తారంటే? లవ్ అంటే పెళ్ళికి ముందు కన్నా పెళ్ళి అయిన తర్వాత లవ్ అంటేనే ఇష్టం. మంచిది. భార్య భర్తని అత్త మామ పిల్లలు అందరినీ ఇష్టంగా చూసుకోవడం. అది టైంపాస్. నాకు వెళ్ళి ఒక చేరబడ్డం లేవడం, కొంచెం తనకి కూరలు కట్ చేసి నా వంట నేను చేసుకొని ఉదయం పూట సాయంకాలం మా వాళ్ళే అన్నీ చూసుకుంటాను. ఓకే. మీరు ఎప్పుడు గొడవ పడలేదా? లేదు. పెట్టమంటావా గొడవ? రాదు, రాకూడదని అనుకుంటాను. అంత అండర్స్టాండింగ్ ఉండాలంటే ఏం లేదు. అంటే ఏంటో పెళ్ళైన కాండి తను మా పిల్లలాగే పెరిగింది. తను ఇప్పుడు తిన్న అమ్మ అని పిలుస్తాం, మా పాపని పిలిచినట్టు. తను అత్తయ్య అని చక్కగా ఉంటుంది. మా ఇంటికాడ ఉన్నప్పుడైనా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి ఏదో బాబు వెళ్దామంటే ఏదో టైంలో వెళ్ళి భోంచేసి వచ్చిన వరకు. ఎక్కువ రోజులు ఉండి పెళ్ళైన తర్వాత ఉండాలన్న అమ్మాయికి లేదు. మరి ఎందుకని తను మా దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇది ఉన్న 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చి మా దగ్గర ఉన్నప్పుడైనా ఏదో చుట్టం చూపుగా వెళ్ళి వచ్చేస్తుండే. ఏదో పండగకి వెళ్ళి ఆ పూట ఏ పండుగ అయితే ఆ పూటకి వెళ్ళి భోంచేసి టిఫిన్ చేసి వచ్చేయడం. నెక్స్ట్ మా ఇంట్లోనే ఎక్కువ మా ఇంట్లోనే. వాళ్ళక లేదు నేను వెళ్ళిపోయినా ఎక్కడికైనా ఊరు వెళ్తానని మా వాళ్ళు ఏడుస్తుంది. అయ్యో. మొబైల్స్ లేనప్పుడు ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? మొబైల్స్ లేనప్పుడు అంటే ఎవరితోనైనా మాట్లాడాలంటే ఎవరు వస్తే బాగుండు మనం వెళ్తే బాగున్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఏదంటే ఫోన్ మాట్లాడేస్తాం కానీ ముఖాలు కనిపించండి. కానీ దీనికన్నా అప్పుడు రోజులే మంచిది. ఎందుకంటే అందరం దగ్గరగా ఉండేవాళ్ళం కలిసి మెలిసి. ఇప్పుడు అయితే ఎక్కడో ఉన్నా సరే ఫోన్ మాట్లాడేసుకున్నాం అంతే. ఏదో చూడాలంటే వీడియో కాల్ అంతే. ఎలా మనీ సేవ్ చేసుకోవాలి? మనకు 10 రూపాయలు వచ్చిందంటే 5 రూపాయలు ఖర్చు పెట్టమంటాను నేనైతే. ఒక 5 రూపాయలు వేయమంట, వెనక పెట్టమంటాను. ఏదైనా తక్కువలో అంటే ఒక 10 కేజీలు బియ్యం తెచ్చుకున్న 5 కేజీలు తెచ్చుకోవాలి. అది అయిపోయాక మనకి ఈరోజు ఈ డబ్బులు అనేది ఏదైనా ఇంకొక అవసరం. ఆ రకంగా నేను ఇన్వెస్ట్ చెయ్యాలి. మరి ఒక చీటీ రూపంలో ఏవో బ్యాంకులో పెట్టుకోవడం, లేదంటే ఒక ఆస్తి కొనుక్కోవడం. ఎక్కువ అయినప్పుడు, తక్కువ ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం కొంచెం చేసుకోవడం మంచిది. నేను సాటిస్ఫైయింగ్ మూమెంట్ అనేది ఏమన్నా ఉందా? సాటిస్ఫై అంటే పిల్లలకి ఇద్దరికి పెళ్ళి అయిపోయి పాప దేశం వెళ్ళింది. పాపకి 2 బాబులు పుట్టిన తర్వాత హ్యాపీ. ఇంకా బాబుకి 2 పిల్లలు, ఇంకా పాప బాబు ఉన్నారని
ఉమ్. ఇక ఇక్కడికి వచ్చి మా మాయ గారు ఉండేవాళ్ళు, ఆయనతో కొన్నాళ్ళు అక్కడ ఉండేవాళ్ళం. ఆయన చనిపోయి బాబేమో ఇంక మీ ఇద్దరు అక్కడ ఉండొద్దు వచ్చేయండి అంటే మరి ఇంకా వచ్చేవలసి వచ్చేసింది. అక్కడ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకంటే మన పిల్లలు మన ఇల్లు మేమిద్దరం వండుకునేది ఏదోలే అన్నట్టు. పిల్లలు తినేది చక్కగా మేము తినొచ్చు, వాళ్ళు తినొచ్చు, ఎందుకంటే తినాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. బయట ఫుడ్కి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఫుడ్ ఏం చేంజ్ వచ్చిందంటే? నాకు బయట ఫుడ్ ఎక్కువ నచ్చదు ఇప్పుడు. ఎక్కువ ఇంట్లో అంటే పెళ్ళాక ముందు మా అన్నయ్యలతో వెళ్ళేదాన్ని, కానీ అప్పుడు వాళ్ళు హోటల్కి అట్లా తీసుకెళ్ళి అప్పుడు ఏం చేయాలో తినేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వెళ్ళాలంటే ఇంట్లో మనం ఏదో చేసుకుని తింటే అంతగా మంచిగా ఉంటుంది, బాగుంటుంది, మనం ఇంకొకరు పెట్టవచ్చు అన్ని విధాలు. నాకు అలా నచ్చుతుంది. యూత్కి అడ్వైస్ ఇవ్వాలంటే ఏం ఇస్తారా అంటే? వీకెండ్ రఫ్ అండ్ రైట్గా ఇస్తాను. ఎందుకంటే మంచిగా ఉండమంటాను. మంచిగా తల్లిదండ్రుల కాడనే, చుట్టాలు దగ్గరైనా, బంధువుల దగ్గర, స్నేహితుల కాడైనా, ఎవరికాడైనా మంచిగా ఉండమంటాను. అది యూత్ అంటే చెడు నేర్చుకోవద్దు. తెలియదు అంటే ఇప్పుడు సినిమాలో చూపిస్తాను, మంచి చూపిస్తాను, చెడు చూపిస్తాను. కానీ మంచిని చిన్న చూపిస్తాను వాళ్ళను, చెడునేమో ఎక్కువ చూపిస్తాను. వీళ్ళంటే దాన్ని కొంచెం ఫాలో అవుతున్నారు కానీ తెలియదు. తర్వాత మటుకు అలాగ అర్థమయ్యేలోపు వీళ్ళు కొందరు ఇదవుతున్నారు, అందులో మునిగిపోతుంటారు. తర్వాత పైకి రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. ముందు తల్లిదండ్రుల మాట, పెద్దల మాట కొంచెం వినాలి. వాళ్ళు ఎందుకు చెప్పారు, వాళ్ళు చెప్పాలి. స్కూల్కి వెళ్ళారు, ఇలా జరుగుతుంది, లేదా బయటికి వెళ్ళారు, ఇలా జరిగితే మనం దానికి చెప్పగలం. లేదనంటే వాళ్ళు చెప్పకపోతే అందులో మునిగిపోయిన తర్వాత మనం చెప్పిన కొంత ఇదవుతాం అంతవరకు. కానీ అడిగి తెలుసుకోవాలి కొంతవరకు. ఇవాళ ఏమైంది స్కూల్లో, ఇవాళ కాలేజీకి వెళ్ళారు, ఇవాళ బయటికి వెళ్ళారు కదా, నేనైతే అడుగుతాను. ఈయన్ని అడిగేదాన్ని, అలాగే అడిగేదాన్ని. వ్యాపారం మీద వెళ్ళినా సరే, ఏదైనా సరే. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాకైనా సరే, ఈ టైంకి రాకపోతే, ఆ టైంకి రాకపోతే గేట్ గారి నుంచి ఉంచి మా మాయ గారినో ఈయనో బస్ స్టాప్ కూడా పంపించేదాన్ని. ఓపెన్గా ఉండాలి. పిల్లల్ని ఇప్పుడు ఎలా పెంచాలి? మేము చాక్లెట్లు వద్దంటాం, మీరు ఇచ్చావే ఎందుకంటే మా పిల్లలు ఊరుకోవాలని మీరు ఇస్తారు, అది నేను వద్దంటాను. కొన్ని అలాంటివి పిల్లలకి ఏంటంటే అట్టసాలు కొంచెం ఇప్పుడు పరిస్థితులు బట్టి తప్పనిసరి అయిపోతుంది. ఇంకైతే అంటే వాళ్ళు తింటున్నప్పుడు లేదా మేము తింటే ఏంటన్నట్టు, కానీ కొన్ని తగ్గించుకోవాలి పిల్లల విషయంలో. కానీ మనం చెప్పాలి, మన తల్లిదండ్రులుగా చెప్తే వాళ్ళు ఇదవుతారు, వింటారు. నా వరకైతే మా పిల్లలకి బయట ఫుడ్ ఎంచేదాన్ని కాదు. ఇంట్లో సాయంకాలం స్కూల్ నుండి వచ్చాక ఏదో స్నాక్ చేసి పెట్టడం, నైట్ భోజనం పెట్టడం. మా కోడలకు కూడా కాలేజీకి, మా ఇంటికి వచ్చాక పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం కాలేజీకి వెళ్ళి, కాలేజీకి ఏమో జ్యూసు స్నాక్ అవి కట్టేదని. అక్కడ వాళ్ళందరూనేమో నువ్వు అత్తారింటి కాడ ఉన్నావా, అమ్మగారి ఇంటి కాడ ఉన్నావా అని అడిగారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అడిగారు, అబ్బా ఈ లైఫ్ చాలా మంచిదని అన్నారు. అంటే అత్తారింట్లో అమ్మగారిలా జరుగుతుంది. అలాగే నేను పిల్లలకి బయట ఫుడ్ కడితే అలాగే ఇచ్చేదాన్ని. మీ కోడలు ఇప్పుడు వర్కింగ్? వర్క్. ఎక్కడ వర్క్ చేస్తుంది? వాళ్ళ సొంత కంపెనీ, బాబు పెట్టారు. పాప వాళ్ళ కోళ్ళను ఇంకొక అమ్మాయి పార్ట్నర్స్ ఇంట్లో చేసుకుంటారు. అంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే తల్లి, ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక 50 మంది పైన ఉంటాం. ఓకే. అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సాయంకాలం 5 గంటలకు అందరం దిగుతాం. మొత్తం అందరం దిగి వాకింగ్ చేస్తాం. వాకింగ్ చేశాక ఓ దగ్గర కూర్చుంటాం. ఏవో మామూలు చిటపట మాటో దైవం కోసం అలా మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తాం. ఎవరింట్లో చూడం, ఎవరికైనా పుట్టినరోజు అయిందండి మా ఫ్రెండ్స్లోని, వాళ్ళకి శారీ కొంటాం, పువ్వులు కొంటాం, గాజులు అన్నీ కొని పట్టుకొని వెళ్ళి వాళ్ళకి బర్త్డే చేస్తాం. అలాగే మ్యారేజ్ డే అయినా వాళ్ళకి, భార్యాభర్తలకి ఇద్దరికి, భర్తకేమో సాల్వా కప్తాం, భార్యకేమో శారీ ఇచ్చి పళ్ళు అన్నీ ఇచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో. ఇంకా అందరం కలిసి సరదాగా ఉంటాం. అంటే ఎవరెవరం ఎక్కడెక్కడి నుండి వచ్చాము, ఎవరికెవరు ఏం కావు, కానీ అందరం ఒక తోబుట్టులాగా, ఒక ఊరోళ్ళ సరదాగా ఉంటాం కలిసి. ఇక్కడ మీకు ఎంతమంది సిబ్లింగ్స్ అంటే? 4 అన్నయ్యలు, ఒక తమ్ముడు, 2 అక్కలు, నేను, మొత్తం 8. చిన్నప్పుడు మీరు బాగా గొడవ పడేవాళ్ళ? ఎక్కువ. అంటే నన్ను నేర్పించేవాళ్ళు, చిన్నదాన్ని కదా, అందరికి అడుగుతాయి దేనికైనా సరే. మా అన్నయ్యలు, మా తమ్ముడు కూడా. మీరు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళ, లేకపోతే ఇప్పుడు బాగా క్లోజ్గా ఉన్నారు? అన్నదమ్ములా? అందరూ చాలా బాగా చేసాం. జీతాలు అందుకొని వస్తే స్వీట్లు, పకోడీలు అన్నీ తెచ్చేవాళ్ళు. అందరూ అన్నయ్యలు, 4 అన్నయ్యలు తెచ్చి బాగా అందరికి ఇచ్చేవాళ్ళు. ఎక్కువ రెండో వదిన అంటే నాకు
మాకు మ్యారేజ్ విషయంలోనే అలాగే వాళ్ళ అక్క బావ మా రెండో వదిన బాగా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరూ ఎక్కువ ఈ ఇప్పుడు వారం ఈ అన్నయ్యతో సినిమాకి వెళ్తే ఇంకొక అన్నయ్యతో ఇంకొక వారం వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడేమో నేను వెళ్ళేదాన్ని. ఉమ్. ఈ మార్నింగ్ షోకేమో ఇంకో ఇదే రెండో వదినేమో తీసుకుని వెళ్ళిపోయేది. తనకి తోడు ఉండాలి, మరి నేనున్నాను, ఇంకా తీసుకొని వెళ్ళిపోతుండాలి ఇద్దరి మార్నింగ్ షో. ఇంకొక ఉన్న అన్నయ్యలు ఇద్దరు అన్నయ్యలు ముగ్గురు అన్నయ్యలు ఉంటే వాళ్ళు డ్యూటీ నుండి వచ్చే శనివారం ఆదివారం తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే నేను వాళ్ళతోనే వెళ్ళేది. ఒకళ్ళిద్దరు మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళు, ఇంకొకరు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో వెళ్తావు ఏంటి నువ్వు అని. ఎందుకు తప్ప అనేసి మా వదిన కంటే వాళ్ళు అలాగే అంటారులే, నీకేం నేను తీసుకెళ్తాను, నీకు నువ్వెవరితో వెళ్తావని మూడో వదిన చనిపోయారు కానీ ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.